చాలా మంది రాశారు ఇక్కడ పీరియడ్ సమయంలో విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి అని. సో స్టమక్ పెయిన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది, పీరియడ్ టైంలో చాలా మందికి ఇబ్బంది ఉంటుంది అని రాశారు. అవునా కదా? సో ఆ పీరియడ్ టైం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయెత్తుతారా? ఓకే, ఒకరికే ఉందా? ఓకే, అంతేనా? ఎత్తండి ఎత్తండి, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, ఎత్తండి. ఓకేనా? ఎందుకు ఎత్తమన్నానంటే మీలో మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది? మోషన్ ఫ్రీ ఉండకపోవడం ఎంతమందికి ఉంది? ఇంతకుముందు చేయెత్తారు కదా, పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది అని చేయెత్తారు కదా, వాళ్ళలో ఎంతమందికి మోషన్ ఫ్రీ ఉండదు? అందరికీ మోషన్ ఫ్రీ ఉంటుందా? కానీ పీరియడ్ టైంలో పెయిన్ వస్తుందా? ఓకే, సరే. నార్మల్గా ఎవరికైతే మోషన్ ఫ్రీ అంటే ఏంటి? లేవగానే మోషన్ వెళ్ళడమా, లేకపోతే ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడమా? లేవగానే మోషన్ వెళ్ళడము. ఎంతసేపు వెళ్ళాలి? సిగ్గుపడేది ఎవరైనా మోషన్ వెళ్ళకుండా ఉంటారా? ఉండరు కదా. దాంట్లో నవ్వడానికి ఏముంది? ఇంకా ఎంతసేపట్లో వెళ్ళాలి? హాఫ్ అన్ అవరా? పావు గంటనా? మోషన్ ఫ్రీ అంటే మీరు లేవగానే వాష్రూమ్కి వెళ్తే యూరిన్ ఎంతసేపట్లో వెళ్తారో అంత తొందరగా మోషన్ రావాలి, వెంటనే వచ్చేయాలి. అండ్ అది కూడా ఎటువంటి స్ట్రెయిన్ పెట్టకుండా ఉండేటట్టుగా ఉండాలి, ఎటువంటి చాలా బ్యాడ్ స్మెల్ రాకూడదు. సో అప్పుడు మీ డైజెషన్ బాగున్నట్టు, మోషన్ మంచిగా ఫ్రీ ఉన్నట్టు, అప్పుడు మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమైందా? సో ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, మోషన్ సరిగా లేకపోతే పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పీరియడ్లో కడుపు నొప్పి రావడము, హెవీగా బ్లీడింగ్ అవ్వడము, అండ్ పీరియడ్స్ అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, బాగా వామిటింగ్ అవ్వడము, ఇలా ఉంటాయి. నేటి జీవనంలో ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం, పని ఒత్తిడి, మొబైల్స్, కంప్యూటర్ వాడకంతో కళ్లను పాడు చేస్తున్నాయి. అలర్జీ, కళ్లల్లో వాపు, నల్ల కంటి శుక్లం, చక్కెర కారణంగా కంటిలో రక్తం గడ్డగట్టడం వంటి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటుంది ఆరోగ్యవర్ధిని ఐ హాస్పిటల్. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో వేలాది మంది రోగులకు నమ్మకం కలిగించింది ఆరోగ్యవర్ధిని.